ఒక్క క్షణం ఆలోచించండి, మనం జీవిస్తున్నది అసలు క్యాపిటలిజం కాకపోతే, మనకు తెలియకుండానే ఒక కొత్త, ఇంకా శక్తివంతమైన వ్యవస్థ మనల్ని పరిపాలిస్తుంటే, ఈరోజు మనం టెక్నోఫ్యూడలిజం అనే ఒక షాకింగ్ నిజం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మాటలన్నది ప్రముఖ ఆర్థికవేత్త యానిస్ వరోఫాకిస్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మన మనసులోకే కోరికల్ని ఇంజెక్ట్ చేయగల మిషన్లు, అంటే మన ఆలోచనలు, మన కోరికలు కూడా మనవి కానప్పుడు ఇక స్వేచ్ఛకు అర్థమేముంటుంది చెప్పండి. ఈ మొత్తం విశ్లేషణకు ఇదే గుండెకాయ. వరోఫాకిస్ ఏమంటున్నారంటే, పెట్టుబడిదారీ విధానం చనిపోలేదు, అది ఎప్పుడో చచ్చిపోయింది. మనమిప్పుడు దాని సమాధి మీద కట్టిన ఒక సరికొత్త వింత ప్రపంచంలో బతుకుతున్నాం. ఈ కొత్త ప్రపంచం గురించి ఇంకా లోతుగా వెళ్లే ముందు ఒక చిన్న మాట. ఇలాంటి కాంప్లెక్స్ ఐడియాలను సింపుల్గా చెప్పే మా ప్రయత్నం మీకు నచ్చుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అప్పుడే మీరు ఏ ముఖ్యమైన విశ్లేషణను మిస్ అవ్వరు. ఇదేదో గాల్లో చెప్పే మాట కాదు, మన చుట్టూ జరుగుతున్న ఒక సైలెంట్ రెవల్యూషన్. అసలు ఈ మార్పు ఎలా మొదలైంది, ఎప్పుడు జరిగిందో ఇప్పుడు చూద్దాం. సో అసలు పాయింట్ ఏంటంటే, పెట్టుబడిదారీ విధానం నిజంగానే అంతమైపోయిందా? వరోఫాకిస్ ప్రకారం సమాధానం ఎస్. కానీ అది ఫెయిల్ అయి చనిపోలేదు. దానికి బదులుగా అది ఎంత సక్సెస్ అయిందంటే, అది తనను తానే తినేసి ఒక కొత్త, మరింత పవర్ఫుల్ సిస్టమ్గా మారిపోయింది. ఈ కొత్త సిస్టమ్కు ఫ్యూవల్ ఏంటో తెలుసా? క్లౌడ్ క్యాపిటల్. చూడండి, పాత ఫ్యాక్టరీలు కార్లని తయారు చేసేవి. కానీ ఈ క్లౌడ్ క్యాపిటల్ మన ఫోన్లలో, మన ల్యాప్టాప్లలో ఉంటూ వస్తువుల్ని కాదు, మన అలవాట్లని, మన కోరికల్ని తయారు చేస్తోంది. దాని అసలు టార్గెట్ మన ప్రవర్తనను మార్చడమే. సరే, క్యాపిటలిజం పోయింది, మరి దాని ప్లేస్లోకి వచ్చిన ఈ కొత్త సిస్టమ్ పేరు వరోఫాకిస్. దానికి పెట్టిన పేరే ఇది. ఫ్యూడలిజం అంటే గుర్తుంది కదా, రాజులు, రాజ్యాలు, భూస్వాములు. మరి ఈ టెక్నోఫ్యూడలిజం అంటే ఏంటి? దీని రూల్స్ ఎలా ఉంటాయో చూద్దాం పదండి. ఈ టేబుల్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఎడమవైపున్నది పాత క్యాపిటలిజం. అక్కడ మార్కెట్లో ప్రాఫిట్, కాంపిటీషన్ ముఖ్యం. కానీ కుడివైపు చూడండి, టెక్నోఫ్యూడలిజంలో అమెజాన్, గూగుల్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్లున్నాయి. వాటి లక్ష్యం లాభం కాదు, క్లౌడ్ రెంట్ వసూలు చేయడం. అంటే వాళ్ల డిజిటల్ సామ్రాజ్యంలో మనం ఏదైనా అమ్మాలన్నా, కొనాలన్నా కట్టే అద్దె అన్నమాట. ఇక్కడ పోటీ ఉండదు, కేవలం వాళ్ల సొంత రాజ్యాలే ఉంటాయి. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే అమెజాన్ని తీసుకోండి. మనకు అది ఒక పెద్ద మార్కెట్లా కనిపిస్తుంది, కానీ నిజానికి అది ఒక మార్కెట్ కాదు. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ని ఎవరికి చూపించాలి, ఏ సెల్లర్ని ప్రమోట్ చేయాలి అని డిసైడ్ చేసేది ఒకే ఒక్క అల్గారిథం. ఆ అల్గారిథం కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? జెఫ్ బెజోస్. అంటే ఇదొక డిజిటల్ రాజ్యం, దానికి ఆయనే రాజు. ఈ కొత్త డిజిటల్ రాజులు మనల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, మన ప్రవర్తనను ఎలా తమకు కావాల్సినట్టు మార్చుకుంటున్నారు, తెర వెనుక ఏం జరుగుతుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రాసెస్ 4 సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్, మనం చేసే ప్రతి క్లిక్, ప్రతి లైక్, ప్రతి సర్చ్ ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్ను వదిలేస్తుంది. సెకండ్, పవర్ఫుల్ అల్గారిథమ్స్ ఈ డేటానంతటినీ అనలైజ్ చేస్తాయి. థర్డ్, ఆ డేటాతో అవి మన పర్సనాలిటీని, మన బలహీనతల్ని అంచనా వేస్తాయి. ఇక ఫైనల్గా మనల్ని ఆ ప్లాట్ఫామ్లకు అడిక్ట్ అయ్యేలా, వాళ్ళు అమ్మేవి మనం కొనేలా మన ప్రవర్తనను మనకు తెలియకుండానే మెల్లగా మారుస్తాయి. ఈ స్లైడ్లో కనిపిస్తోంది సైకాలజీలో వాడే బిగ్ 5 మోడల్. రీసెర్చ్ ఏం చెప్తోందంటే, మన ఆన్లైన్ యాక్టివిటీని అనలైజ్ చేసి ఈ 5 లక్షణాలలో మన స్కోర్ని ఆల్గోరిథమ్స్ చాలా ఖచ్చితంగా అంచనా వేయగలవట. ఇదేదో ఊహ కాదు, దీని వెనక సైన్స్ ఉంది. ఇది ఎంత ఖచ్చితంగా ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు, 89.37%. ఫేస్బుక్ డేటాను ఉపయోగించి మన పర్సనాలిటీని అంచనా వేయడంలో ఒక అల్గారిథం సాధించిన యాక్యురసీ ఇది. దీని అర్థమేంటో తెలుసా? ఈ సిస్టమ్స్కి మన గురించి మనకంటే బాగా తెలుసు. సరే, ఇదంతా థియరీ, కానీ మన రియల్ లైఫ్లో దీని ఎఫెక్ట్ ఏంటి? మన పాకెట్స్ మీద, మన ఫ్రీడమ్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ టెక్ కంపెనీల స్ట్రాటజీ చాలా క్లెవర్గా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళొక సర్వీస్ని ఫ్రీగా లేదా చాలా చాలా తక్కువ ధరకిస్తారు. అది ఎంత బాగుంటుందంటే అదొక మ్యాజిక్లా, ఒక కలలా అనిపిస్తుంది. ఈ అద్భుతమైన సర్వీస్తో చిన్న చిన్న వ్యాపారాలు, పాత పద్ధతులు పోటీ పడలేవు. అవి మెల్లగా మూతపడిపోతాయి. మార్కెట్లో వీళ్లకు పోటీ అనేదే లేకుండా పోతుంది. ఇప్పుడు పోటీ లేదు, మనకు వేరే ఆప్షన్ లేదు. అప్పుడు మొదలవుతుంది అసలు దోపిడీ. ధరలు పెంచుతారు, సర్వీస్ క్వాలిటీ తగ్గిస్తారు, రూల్స్ కఠినంగా మారుస్తాయి. కాని మనమేమీ చేయలేం, ఎందుకంటే వేరే ఆప్షన్స్ అన్నీ ఎప్పుడో చచ్చిపోయాయి. ఇదే టెక్నోఫ్యూడలిజం యొక్క భయంకరమైన రియాలిటీ. ఒకప్పుడు మనం వస్తువుల్ని కొనుక్కునేవాళ్లం, అవి మన సొంతం. ఇప్పుడు మనం సర్వీసులకి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం. సినిమాలు, మ్యూజిక్, సాఫ్ట్వేర్ అన్నీ అద్దెకే.
మనం దేనికి ఓనర్స్ కాదు, కేవలం అద్దె కట్టే టెనెంట్స్ అయిపోయాం. ఈ విషయాలు మీలో ఆలోచన రేకెత్తిస్తున్నాయా? ఈ కొత్త రియాలిటీ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంటే తప్పకుండా ఆ లైక్ బటన్ను నొక్కండి. ఈ డిస్కషన్ ఎంతమందికి రీచ్ అవుతుందో చూద్దాం. ఇదంతా విన్న తర్వాత కొంచెం నిరాశగా అనిపించొచ్చు. కానీ మనం ఈ డిజిటల్ జైల్లో జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు. బయటపడటానికి కొన్ని దారులున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వరోఫాకిస్ 2 సొల్యూషన్స్ ఇస్తున్నారు. మొదటిది ఇంటరాపరబిలిటీ అనే ఒక సింపుల్ చట్టం. ఇది వెంటనే మార్పు తీసుకురాగలదు. రెండోది ఒక పెద్ద విప్లవాత్మకమైన ఆలోచన. ఈ ఆల్గారిథమ్స్ని ప్రైవేట్ కంపెనీల నుండి లాగేసుకుని వాటిని పబ్లిక్ ప్రాపర్టీగా మార్చడం, అంటే ప్రజలందరి ఆస్తిగా చేయడం. ఇంటరాపరబిలిటీ అంటే చాలా సింపుల్. ఉదాహరణకి మీకు ఎక్స్లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, కానీ మీకు ఆ యాప్ నచ్చట్లేదు, వదిలేయాలనుకుంటున్నారు. ఇంటరాపరబిలిటీ గనుక ఉంటే మీరు వేరే కొత్త యాప్లో పోస్ట్ చేసినా సరే అది ఎక్స్లోనే మీ ఫాలోవర్స్ కూడా కనిపిస్తుంది. అప్పుడు ఈ కంపెనీలు మనల్ని బందీలుగా ఉంచుకోలేవు కదా, వాళ్ల పవర్ మొత్తం పడిపోతుంది. ఇక మనం ముగింపుకొచ్చేసాం. ఈ కాంప్లెక్స్ సిస్టమ్ని చూసి భయపడొచ్చు, కానీ ఏ మార్పుకైనా మొదటి అడుగు ఎప్పుడూ ఒకటే. యానిస్ వరోఫాకిస్ మాటలతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక అధికారాన్ని పడగొట్టడానికి మొదటి అడుగు అసలు అలాంటి ఒక అధికారం ఉందని గ్రహించడం. మార్పిక్కడే మొదలవుతోంది. మనల్ని కంట్రోల్ చేసే ఒక పవర్ ఉందని మనం ఒప్పుకున్నప్పుడే దాని నుండి బయటపడే దారుల కోసం వెతకగలం. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. మరి కొత్త ప్రపంచంలో మన పాత్ర ఏంటి? మన డిజిటల్ జీవితాన్ని మనం ఎలా గడపాలి? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి. మన ప్రపంచాన్ని మారుస్తున్న ఇలాంటి పెద్ద ఐడియాలను అర్థం చేసుకోవడం కొనసాగించాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి. తర్వాతి విశ్లేషణలో కలుద్దాం.